ఈ అన్ని పనులు సరి చేసుకోవాలి అంటే టైం సరిపోదు. కోడ్ వచ్చిన తర్వాత అయిపోయాయి, పోలీస్ బందోబస్తు, వెరిఫికేషన్, ట్రాఫిక్ లో వెహికల్స్ చెక్ చేయడం, చెక్ పోస్ట్ లో చేయడం, డబ్బులు ఎందుకు దొరికాయి, చాలా చోట్ల డబ్బులు దొరికాయి కదా, సాధ్యం కాదు. కానీ అలాంటి పరిస్థితి కాకుండా అధికార పార్టీ చాలా ముందు జాగ్రత్తగా అన్ని చక్కబెట్టుకుంది అన్ని కూడా. అందువలన ఇక్కడ అలాగే చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు టైం ఇచ్చి చెప్తా ఎగ్జాంపుల్. చెప్పండి. మా జిల్లాలోనే పోలింగ్ నెక్స్ట్ డే ఉంది అంటే ఉందనంగా ఆ అభ్యర్థి చనిపోయాడు. ఇప్పుడు నేను పేరు చెప్పడం ఎందుకు, చనిపోయాడు కాబట్టి ఉండి చెప్పేవాడిని. ఆయన సడన్ గా చంద్రబాబు నాయుడు ఇంట్లో నాకు కనపడ్డాడు. అరే ఎల్లుండి పోలింగ్ పెట్టుకొని ఇక్కడ ఉన్నావేంటే, ఒకరోజు సమయం ఉంది కదా అంటే దండం పెట్టి, డబ్బులు ఇస్తానన్నాడు, సమయానికి ఇవ్వలేదు, పంపిస్తా అన్నాడు, పంపలేదు, వాళ్ళేమో డబ్బులు పంచారు కాంగ్రెస్ పార్టీలు, నాకు ఇది ఇస్తే గానీ ఆడ పంచే పరిస్థితిలో లేదు నాకు, అందువల్ల నేను వచ్చి కూర్చున్నాను దానికోసం చెప్పాడు. ఎల్లుండి పోలింగ్ పెట్టుకుని డబ్బు కోసం కూడా నువ్వు తీసుకుని పోయేది ఇప్పుడు కడపకి 12 గంటలు ప్రయాణం చేయాలా, మళ్ళీ ఒకరోజు ముందు ఏంటి అని నాకు కూడా కొంచెం ఎందుకు ఇలా చేస్తాడు ఈయన అని కొంచెం ఆవేశం వచ్చి లోపలి దబాయించిన చంద్రబాబు నాయుడు. ఏంటి అసలు ఎల్లుండి పోలింగ్ పెట్టుకుని ఈ రోజు ఇక్కడికి రావడం ఏంటండి మీరేని అంటే, ఏం చెప్పలేక నాకు లేకపోతే పంపించేస్తా అన్నాడు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే డబ్బులు ఇచ్చి పంపించాడు. అప్పుడు ఆయన తీసుకొని ఆయన చేరుకున్నాక అర్ధరాత్రి అయితే మళ్ళీ అక్కడ ఏం జరిగిందో, ఎప్పుడు పంచుకున్నాడో, ఏం చేసుకున్నాడో నేను తర్వాత మళ్ళీ అడగలేదు ఆయన. అంటే ఆయన నేచర్ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వం ఏంటంటే, సర్దుకుంటారు కదా వాళ్ళు, ఏదో అయిపోయింది చెప్తాను మాట, 10 రూపాయలు అన్నా 5 రూపాయలు ఇచ్చేసారు సర్దుకుంటారు కదా అనే దూరంలో ఉంటాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ 10 అంటే 10 కాదు, 15 పోతుంది, లేదంటే 20 పోతుంది. మాట మీద ఉంటారు. అక్కడ తేడా ఉంది కదా, ఆ మాట మీద ఉంటారు. అనుకున్న పని ఎప్పటికప్పుడు చేసేస్తారు వాళ్ళు. ఆయన రాజశేఖర గారు అయితే మరి చిన్న బుక్ పెట్టుకుంటాడు, దాంట్లో రాసుకుంటాడు, ఉప్పల్ లక్ష్మణ్ ఆయనకి పంపాలా ఫోన్ నంబరు, వెంటనే యాక్షన్ ఎలా ఉంటుందంటే 1 hour లోనే యాక్షన్ ఉంటుంది. నేను కళ్ళారా చూసిన సందర్భాలు ఉన్నాయి అట్లాంటివి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను తప్పు పడ్డాను అట్లాంటి విషయాల్లో. ఎవరికైనా ఒకరికైనా దొరికి ఏమైనా తప్పు జరిగితే నాకు తెలియదు, నా దృష్టికి రాలే. కానీ ఆయన మాట ఇస్తే మాట ప్రకారమే అన్ని చేస్తూ వచ్చాడు. ఇది నాయకులకి, ఆయన నాయకులకి, ఆయన ఎవరికి అందరికి కూడా ఖచ్చితంగా ఆయన మాట నిలుపుకుంటాడు కూడా. పొరపాట్లు కూడా జరుగుతాయి సహజంగా, అది వేరే విషయం. ఎవరన్నా పొరపాట్లు దాటగా ఇలా జరిగిందంటే మనం